ఇలాంటి యూనిట్ ఉంటుంది అనుకోలేదండి. ఎస్పెషల్లీ ఫర్ ఎంబ్రాయిడింగ్ అనమాట. చాలా పెద్ద యూనిట్. ఇవన్నీ కూడా నైటీ మ్యానుఫ్యాక్చరర్స్ ఉంటారు కదా, ప్యాచ్ వర్క్లు అండి, కచ్ వర్క్ అంటారు కదా. మీకు బొటిక్ మగ్గం వర్క్స్, టైలరింగ్, స్టిచ్చింగ్, కటింగ్ ఎవ్రీథింగ్ ఇక్కడ అవైలబుల్ ఉందన్నమాట. ఇది మగ్గం వర్క్. సో ఇదే వర్క్ ని ఇట్లా ఎంబ్రాయిడరీలో చేయొచ్చు. ఇప్పుడు దూరం నుంచి చూస్తే ఆల్మోస్ట్ మనకు మగ్గం వర్క్ లాగే ఉంది. ప్లస్ దీని మీద కూడా కొంచెం మనం కుందన్స్, బీడ్స్ అడ్డించుకోవచ్చు. సో ఇలా ఫ్యాబ్రిక్ ఉంటుంది. ఏ కలర్ మీదైనా మీరు ఇప్పుడు వెల్వెట్ కూడా కొంచెం ట్రెండింగ్ ఇలాంటి మగ్గం వర్క్ హెవీ బ్రైడల్ కలెక్షన్ కూడా చేయిస్తారండి. సో ఇక్కడ కొన్ని చేశారు. ఇప్పుడు హాయ్ ఆల్, హైదరాబాద్లో ఒక అతిపెద్ద కంప్యూటర్ ఎంబ్రాయిడరీ మ్యానుఫ్యాక్చరర్ వాళ్ళ యూనిట్లో ఉన్నానండి. ఇలాంటి యూనిట్ ఉంటుంది అనుకోలేదండి. ఎస్పెషల్లీ ఫర్ ఎంబ్రాయిడింగ్ అనమాట. చాలా పెద్ద యూనిట్. విక్కీ డిజైనర్స్ అనేసి ఓల్డ్ బోయినపల్లి ఆర్ఆర్ నగర్ అండి, రోడ్ నెంబర్ 4లో ఉంది. చాలా ఇయర్స్ నుంచి ఈ బిజినెస్లో ఉన్నారట. ఈ వీడియో వచ్చేసి మనకి రీటైల్, హోల్సేల్ రెండూ ఉంటుంది. నేను చెప్తాను, ఎంబ్రాయిడరీ బ్లౌజెస్ కానీ, డ్రెస్సెస్ కానీ, డిజైనర్ వేర్, బ్రైడల్ కలెక్షన్స్ చేస్తున్నారు. అది బొటిక్ ముందు ఉంది, నేను అది చూపిస్తాను. సో ప్రజెంట్ అయితే వీళ్ళు ఇక్కడ చేస్తున్నది ఏదో కూడా ఒకసారి చూపిస్తాను. రీటైల్, హోల్సేల్ రెండూ ఉన్నాయి కాబట్టి ఎవరైనా, ఇవన్నీ కూడా నైటీ మ్యానుఫ్యాక్చరర్స్ ఉంటారు కదా, ప్యాచ్ వర్క్లు అండి, కచ్ వర్క్ అంటారు కదా. ఇది కేరళ కానీ, తమిళనాడు, ఆంధ్ర, తెలంగాణలో తను ఇక్కడ ఫస్ట్ టైం అంట మన తెలుగు రాష్ట్రాల్లో స్టార్ట్ చేయడము. ఇక్కడ అంతకుముందు ఇవన్నీ అహ్మదాబాదు అటు నుంచి వచ్చేటువంటి అండి. ఇలాంటివన్నీ కూడా తను ప్రొవైడ్ చేస్తున్నారు. హోల్సేల్గా బల్క్లోనే వెళ్ళిపోతాయట, మార్కెటింగ్ కూడా చేసుకోకుండానే. సో ఇది వచ్చేసి తను కొత్తగా తను ఓన్గా క్రియేట్ చేసుకున్న కాన్సెప్ట్ అండి. ఇది బ్రైడల్ లెహంగాస్, మనకి హ్యాండ్ వర్క్ చేస్తారు కదా, అలాంటి డిజైన్స్ తీసుకొచ్చి మెషిన్తో తీపిచ్చారు. ఇక్కడ చాలా హెవీ సౌండ్స్ ఉన్నాయని నేను ఆపేశాను ఇప్పుడే మెషినరీ అనేది. సో ఇలాంటి వెరైటీ వర్క్స్ అన్నీ నడుస్తున్నాయి. మనం బొటిక్ దగ్గరికి వెళ్ళి చూద్దాము. ఇక్కడ ఏంటంటే మీరు కొంచెం సినిమా వాళ్ళు, సీరియల్స్ వాళ్ళు కూడా తను సప్లై చేస్తున్నారటండి. బ్రైడల్ కలెక్షన్స్ లాంటి డిజైన్స్ అన్నీ కూడా, అలాంటి వర్క్స్, లెహంగాస్ బడ్జెట్ ఫ్రెండ్లీగా కావాలనుకున్న వాళ్ళకి వెరైటీస్ ఉన్నాయి, నేను చూపిస్తాను. సో ఇక్కడే బొటిక్ అండి, మీరు ఇక్కడికి విజిట్ అవ్వచ్చు, లేదంటే ఆన్లైన్లో కూడా ఇవన్నీ ఆర్డర్ చేసుకోవచ్చు. ఇక్కడ ఏంటంటే మీకు బొటిక్ మగ్గం వర్క్స్, టైలరింగ్, స్టిచ్చింగ్, కటింగ్ ఎవ్రీథింగ్ ఇక్కడ అవైలబుల్ ఉందన్నమాట. సో హాయ్ అండి. హాయ్. సో మన దగ్గర ఇప్పుడు రీటైల్గా ఇలాంటి బ్లౌజెస్, మగ్గం వర్క్స్, స్టిచ్చింగ్, కంప్యూటర్ ఎంబ్రాయిడరీ అన్నీ చేస్తారు. ఎన్ని రోజులు తీసుకుంటారు ఒకవేళ ఆర్డర్ ఇచ్చాకండి? వాళ్ళ ప్రిఫరెన్స్ని బట్టి, వాళ్ళు ఎప్పుడు వరకు కావాలి, ఎన్ని డేస్ వాళ్ళకి టైం ఉంది అనేది దాన్ని బట్టి డెలివరీ చేస్తారు. ఓకే. సో ఫస్ట్ మనం ఎంబ్రాయిడరీ బ్లౌజెస్ చూపిద్దామా? ఓకే. యా, ఇటువైపు నుంచి చూద్దాము. ఇది ఎన్ని మీటర్స్ వస్తుందండి ఫ్యాబ్రిక్? 1.5. 1.5 మీటర్స్. ఓకే, అంటే 2XL 3XL వాళ్ళకి కూడా ఈజీగా వచ్చింది, పెద్ద సైజెస్ అయినా వచ్చేస్తుంది. స్లీవ్స్, బ్యాక్ నెక్ అండ్ ఫ్రంట్ షోల్డర్ పార్ట్. ఫ్యాబ్రిక్ క్వాలిటీ బాగుంది ఫస్ట్ థింగ్ అండి. ఇప్పుడు తను ఇన్ని ఇయర్స్ నుంచి తిన సిస్టర్ అండి, వీళ్ళిద్దరూ కలిసి చేస్తారు. సో చాలా బల్క్ క్వాంటిటీలో అయితే మేకింగ్ అవుతుంది. ఈ విధంగా 1.5 మీటర్ ఇంతవరకు నేను చూడలేదు. 1 మీటర్ 1.2నే ఇస్తారు జనరల్గా. సో ఎంత పడుతుందండి ఇప్పుడు ఇది? ఇది మనకు వచ్చేసి 850లో అయిపోతుంది మేడం, విత్ ఫ్యాబ్రిక్. ఓకే, విత్ ఫ్యాబ్రిక్, మంచి వర్క్, మంచి థిక్ ఎంబ్రాయిడరీ ఇచ్చారు. అవునండి, బయట 500లో కూడా దొరుకుతాయి కదా ఇవి మీ దగ్గర? మేడం అవి క్వాలిటీ అసలు బాగోవు. చాలా మంది అంటారు బయట 500-600లో కూడా మనకి మేకింగ్ అవుతున్నాయి కదా అని చెప్పేసి. దాని ఫ్యాబ్రిక్ క్వాలిటీ ఇట్లా ఉంటుంది, వర్క్ క్వాలిటీ ఇట్లా ఉంటుంది. ఓకే, ఇది రిఫరెన్స్ కోసం వాళ్ళకి చూపించడానికని నేను తెచ్చి పెట్టారా? శాంపిల్స్ పెట్టుకున్నాను. ఓకే, మన దగ్గర వర్క్ నీట్ గా ఉంటుంది. అవును. ఇది మినిమం ఎన్ని తీసుకోవాలి? మినిమం 3 పీసెస్ అండి. ఎనీ డిజైన్ 2000 రూపీస్. ఎనీ 3 పీసెస్ 2000లో ఇస్తారా? ఎనీ డిజైన్. ఓకే, ఎనీ డిజైన్ 2000 రూపీస్. 3 పీసెస్. 3 ఇలాంటివి 2000లో ఇస్తారు. సింగిల్ తీసుకుంటే కొంచెం 100-150 వేరియేషన్ వస్తుంది. ఓకే, నైస్. సో వీటిల్లోనే ఇదే ఫ్యాబ్రిక్, ఇదే డిజైన్లో. యాక్చువల్గా నేను 3 పీసెస్ అని ఎందుకు చెప్తున్నాను అంటే, ఒక్కొక్క పీసెస్ అంటే మనకి యూనిట్ లో కష్టం అవుతుంది మేడం. అవును. సో అందుకని మినిమం 3 పీసెస్ అని పెట్టుకున్నాను. సో ఇప్పుడు ఈ 3 పీసెస్ కూడా కస్టమర్ కే బెనిఫిట్ అవుతుంది. అవును, వాళ్ళ ఫ్రెండ్స్ అట్లా కలిసి. యాక్చువల్గా ఇది బ్రైడల్ బ్లౌజెస్. ఓకే, మనం కంప్యూటరైజ్డ్ చేయించాం. ఓకే, ఇది సో మనం బ్రైడల్ హ్యాండ్ మేడ్ చేసుకుంటే ఇది 12,000-15,000 దాకా. అంటే దీని మీద కొంచెం ట్రెండింగ్ డిజైన్ మేడం. ఇక్కడ ఉంది కదా, ఇదా అండి? అది కాదు. ఓకే, ఇది ఓకే. యాక్చువల్గా ఇది మనకి 18,000 దాకా పడుతుంది మేకింగ్. ఓకే, అంటే ఇది మగ్గం వర్క్. ఇది మగ్గం వర్క్. సో ఇదే వర్క్ ని ఇట్లా ఎంబ్రాయిడరీలో చేసాము. ఓ, ఇది స్టిచ్ చేసాక ఇలా. ఇదేమో వెల్వెట్ ఫ్యాబ్రిక్.
సో ఇప్పుడు దూరం నుంచి చూస్తే ఆల్మోస్ట్ మనకు మగ్గం వర్క్ లాగే ఉంది. ప్లస్ దీని మీద కూడా కొంచెం మనం కుందన్స్ బీడ్స్ అది అంటించుకోవచ్చు. కస్టమర్ రిక్వైర్మెంట్ బట్టి మేక్ Hmm. చేసి ఇస్తాను. సో ఇప్పుడు ఈ బ్లౌజ్ వెల్వెట్ ఫ్యాబ్రిక్ ఇట్లా విత్ స్టిచ్చింగ్ అయితే ఎంత పడిద్దండి? 2000 రూపీస్ లో అయిపోతుంది. 2000 లో అయిపోతుంది. సూపర్. ఏ కలర్ చూస్ చేసుకున్నా ఏ కలర్ ఇదైతే సింగిల్ కూడా తీసుకోవచ్చు సింగిల్ కూడా తీసుకోవచ్చు. ప్లస్ కస్టమర్ ఫ్యాబ్రిక్ మీద వర్క్ కావాలన్నా చేసి ఈ విధంగా. సూపర్. సో ఏదైనా మగ్గం వర్క్స్ లో బాగా ట్రెండ్ అయిన వర్క్స్ ని మనం ఇట్లా ఎంబ్రాయిడరీలో ఎంబ్రాయిడరీ చేసి బడ్జెట్ ఫ్రెండ్లీలో ఇవ్వాలి, కస్టమర్ కి తక్కువ రేట్ లోని మనం డిజైన్స్ ఇదన్నమాట. ఇవ్వాలి అని చెప్పి ఎంతండి ఇప్పుడు ఇది? ఇది 1500 వరకు పడుతుంది మేడం. హెవీ ఎంబ్రాయిడరీ. వెల్వెట్ అయితే 2000 దాకా పడుతుంది. ఓ, సో ఇది హాఫ్ పట్టు కాబట్టి 1500 అయిపోతుంది. అంటే ఇది ఒట్టి ఫ్యాబ్రిక్ విత్ స్టిచ్చింగ్? స్టిచ్చింగ్ విత్ స్టిచ్చింగ్ కాదు, కానీ ఇదైతే 2000 లో వచ్చేస్తుంది విత్ స్టిచ్చింగ్. నో మేడం, వితౌట్ స్టిచ్చింగ్. ఓకే స్టిచ్చింగ్ 650 రూపీస్. ఓకే. సో మనం వాళ్ళ ఆన్లైన్ మెజర్మెంట్స్ తో కూడా చేసి పంపిస్తారు. ఓకే. ఇదంతా ఎంబ్రాయిడరీ వర్క్స్ ఇవి. అంటే మన దగ్గర ఏదైనా పీడిఎఫ్ ఉంటుందా అండి? గోల్డ్ కాన్సెప్ట్, ఇది సిల్వర్ కాన్సెప్ట్. ఓకే. సో ఇవన్నీ పోగులు కట్ చేస్తారండి, ఇట్లా నీట్ గా వస్తుంది. ఫినిషింగ్ అవుతుంది. యా, అంటే బల్క్ గా చేస్తారు కదండి, ఇలా అవుతూనే ఉంది వర్క్. నేను వచ్చినప్పటి నుంచి కూడా చూస్తున్నాను. సో వెల్వెట్ లో ఏమేమి కలర్స్ ఉన్నాయండి? వెల్వెట్ లో ఆల్మోస్ట్ చాలా కలర్స్ ఉన్నాయి మేడం. కింద ఉన్నాయి చూడండి. ఆల్మోస్ట్ ఏ కలర్ అయినా ఇక్కడ ఉంది, ప్రాబ్లం చూపించు. లేదు. ఓకే. సో ఇలా ఫ్యాబ్రిక్ ఉంటుంది, ఏ కలర్ మీదైనా. మీరు ఇప్పుడు వెల్వెట్ కూడా కొంచెం ట్రెండింగ్. రిక్వైర్మెంట్ బట్టి ఏ కలర్ అయినా చేసిస్తాం. ఎన్ని రోజులు తీసుకుంటారు ఇప్పుడు ఇది ఆర్డర్ ఇస్తే? 1 వీక్ మేడం. 1 వీక్. ఓకే. బల్క్ క్వాంటిటీలో ఏదైనా బొటిక్స్ ఉండే వాళ్ళకైతే ఇంకొంచెం ప్రైస్ తగ్గుతుంది. ప్రైసింగ్ తగ్గుతుంది. ఓకే. సో బల్క్ అంటే బొటిక్స్ బల్క్ సేల్ చేసే వాళ్ళకి మంచి కలెక్షన్స్ మీరు చేపించుకోవచ్చు నచ్చినట్టు. మనం సారీస్ కూడా స్కాల్ప్ బోర్డర్స్ ఇవన్నీ చేస్తాను మేడం. ఓకే. అంటే వాళ్ళ సారీస్ తీసుకొచ్చి స్కాల్పింగ్ మీ దగ్గర స్కాల్పింగ్ చేస్తాను, బల్క్ లో కూడా చేపిస్తాను. ఇదైతే ఎంత పడుతుందండి దగ్గర వచ్చి? ఇది 650 రూపీస్ పడుతుంది. 650 రూపీస్. ఫ్యాబ్రిక్ క్వాలిటీ బాగుంది. ఇదెంత వస్తుందండి ఫ్యాబ్రిక్? ఇది 80 సెంటీమీటర్స్ వస్తుంది మేడం. అందులోనే 1.5 ఇస్తాను, 80 ఇస్తాను. దానికి దీనికి ప్రైస్ వేరియన్స్ ఎంత? 100 రూపీస్. 100 రూపీస్. అదేలేండి. అది XXL వరకు స్టిచ్చింగ్ అవును. అవుతుంది. ఇది ఓన్లీ L వరకు అవుతుంది మనకి. ఓకే. 1.5 మీటర్ వస్తేనేమో XXL దాకా స్టిచ్చింగ్. ఓకే. ఇది మల్టీ కలర్. ఓకే. బ్లాక్ ఇంకా అన్నిటికీ మ్యాచ్ అవుతుంది. మ్యాచ్ అవుతుంది. ఓకే. సో ఇవి కూడా బల్క్ క్వాంటిటీలోనే తను సేల్ bulk చేస్తూ లోనే ఉంటుందట. ఫర్ ద ఫస్ట్ టైం అనమాట ఇట్లా ప్రమోషన్ ఆన్లైన్ యాక్టివిటీ. సో నచ్చిన డిజైన్ ని వాట్సాప్ చేయండి. సో ఇవైతే సింగిల్ తీసుకున్నా ఇస్తారు కదా? తీసుకున్నా ఇస్తాను మేడం. ఓకే. సింగిల్ కూడా మీరు కలర్ కాంబినేషన్ ఆర్డర్ తీసుకుంటారా? తీసుకుంటాను. ఓకే. కాకపోతే మినిమం 2-3 కలర్స్ మేడం, అంతకన్నా ఎక్కువ ఓకే. బాగోదు. 2-3 కలర్స్ అయితే వర్క్ ఫినిషింగ్ నీట్ గా వస్తుంది. అదేలేండి. ఇది చాలా కూడా మంది అనుకుంటారు చాలా కలర్స్, నాకు అన్ని కలర్స్ కావాలి అని. ఆ, అందులోనే ఆ క్వాలిటీ మిస్ అవుతుంది. ఆ. అన్ని కలర్స్ యాడ్ చేసేవారు. మరి మల్టీ లేకుండా ఇలా 2-3 కలర్స్. ఓకే. ఇది చూడండి సింపుల్ గా ఉంది. బొటిక్స్ వాళ్ళకి నెక్ లో వస్తుంది. మ్మ్. ఓన్లీ బ్యాక్ సైడ్ వస్తుంది. ఇది ఎంత పడుతుంది వర్క్? ఇది 450 రూపీస్. ఓకే. ఇది చూడండి వర్క్ అనేది ఎంత థిక్నెస్ తో వచ్చిందో. ఇప్పుడు బొటిక్స్ చేసే వాళ్ళకి మొత్తం వన్ స్టాప్ డెస్టినేషన్ లాగా మీకు అన్ని ఫినిషింగ్స్, స్కాలపింగ్స్, ఎంబ్రాయిడరీ, మగ్గం వర్క్స్ అన్ని చేయిస్తారండి. యాక్చువల్ గా డ్రెస్సెస్ కు కూడా బాగుంటుంది మేడం. అది ఈ వర్క్ లాంగ్ డ్రెస్ కి. యా, మనం ఇక్కడ ఒక దానికి చేసినట్టున్నారు ఆ. కదండి. సో తను ఇక్కడ స్టిచ్ చేసి పెట్టిన కూడా కొన్ని ఉన్నాయి. జస్ట్ ఇది సింపుల్ గా. ఇదైతే ఎంత తీసుకుంటారండి? అది జస్ట్ 200 రూపీస్ లో అయిపోతుంది మేడం. 200 లో మనకి రీటైల్. రీటైల్ హోల్సేల్ గా అయితే ఇంకా ఇంకా తగ్గుతుంది. తగ్గుతుంది. ఓకే. మన దగ్గర స్టిచ్చింగ్ కూడా ఉందా? స్టిచ్చింగ్ కూడా ఉంది. స్టిచ్చింగ్ 2 months అవుతుంది మేడం స్టార్ట్ చేసి. Start స్టిచ్చింగ్ కూడా చేసి. మంచి రెస్పాన్స్ ఉంది. ఓకే. మనకి ఫినిషింగ్ బాగుంది. ఆల్రెడీ మీ కస్టమర్, ఇది కస్టమర్ దా మీరు చేయించారా? కస్టమర్ కి ఓకే. జార్జెట్ ఫ్యాబ్రిక్. జార్జెట్ లాంగ్ ఫ్రాక్ అని చెప్పేసి డిజైన్ చేయించాం. ఓహో, లాంగ్ ఫ్రాక్ కి. ఇది నెక్ దగ్గర వచ్చిందా? ఫ్రంట్ నెక్. ఓకే. ఇలా వచ్చేస్తుంది. ఆ. ఇంకా కింద అది స్లీవ్స్ అండి? అవి స్లీవ్స్. అంటే ఇది ప్యాచ్ చేస్తారా వాళ్ళు? లేదు, డైరెక్ట్ కటింగ్. ఓకే. లాంగ్ ఫ్రాక్ వస్తుంది. కింద ఫ్యాబ్రిక్ మొత్తం ప్లెయిన్ వస్తుంది. ఓకే, గాట్ ఇట్. ఓకే. ఇది ఎంత తీసుకుంది చార్జ్ అండి? ఇది 500. 500 మొత్తం మిర్రర్ వర్క్. మిర్రర్ వర్క్. సో మొత్తం ఈ పోగులంతా కట్ చేశాక నీట్ ఫినిషింగ్ అనిపిస్తుంది. స్టిచ్చింగ్ అయిన తర్వాత దీని లుక్ తెలుస్తుంది. తెలుస్తుంది. మిడిల్ ఆఫ్ ద వర్క్ లో ఉన్నాము. ఓకే. సో ఇలా ఒకటి ఉందండి. ఇలా మీకు ఇట్లా జనరల్గా 1.5 మీటర్ కాన్సెప్ట్ ఫస్ట్ టైం నేను చూడడము. అంటే అన్ని సైజుల వారిని మీరు సాటిస్ఫై చేయగలరు. ఓకే. ఇది ఒక డిజైన్ ఉంది. ఓకే. పెద్దవాళ్ళు చాలా సింపుల్ గా కావాలి, కనిపించకూడదు వర్క్ అనుకుంటారు కదా, అలాంటి వాళ్ళ కోసం. ఓకే. ఓకే.
సో ఇవన్నీ కూడా అంటే కొన్ని శాంపుల్ డిజైన్స్. వాళ్ళు ఏదైనా ఫోటో ఇచ్చినా మీరు చేయిస్తారు? కస్టమర్ డిజైన్స్ కూడా చాలా ఉన్నాయి మేడం. ఓకే. అన్ని మిక్స్డ్ ఉన్నాయి. డిస్ప్లే పెట్టాను. అంటే ఇప్పుడు ఎవరైనా బల్క్ తీసుకునే వాళ్ళు సో డిజైన్స్ అంటే కూడా మీరు అవి చేసి నేను ఇచ్చేస్తారు? చేసేసాను. ఇవన్నీ బల్క్ లో చేపించినవి. ఓకే. మన శాంపుల్ గా ఇక్కడ ఒకటి Sample గా పెట్టారు. పెట్టాను. ఓకే. ఇది కూడా Actually, గోల్డ్. ఈ మొన్న లాస్ట్ 2 months వరకు బల్క్ లోనే చేపించేదాన్ని, సింగిల్ పీసెస్ ఇచ్చేదాన్ని కాదు. చాలా మంది రిక్వెస్ట్ చేస్తున్నారు, ఓకే. సింగిల్స్ కూడా ఇవ్వచ్చు కదా. బాగుంది నీట్ గా వర్క్ ఫినిషింగ్ చూడండి ఎంత బాగుందో. ఇది చూడండి వర్క్ ఎంత థిక్నెస్ గా దగ్గరగా ఉందో. అంటే దట్టు తను బాగా మగ్గంలో ఫిట్ అయిన వాటిని ఇట్లా ఎంబ్రాయిడరీగా కూడా చేయిస్తున్నారు కాబట్టి మంచి డిజైన్స్ ఉన్నాయండి. ఇది రా సిల్కా? రాసే ఇది ఎంత రా ఫ్యాబ్రిక్ అండ్? ఇది 1200 పడుతుంది మేడం. 1200. ఓకే. నీ కలర్ చెప్పి చేయించుకోవచ్చు. రెడ్ అండ్ బ్లాక్ అయితే 1200 లో అవుతుంది. అది మనకి ఆ ఫ్యాబ్రిక్ అయితే బిలో 1000 లో వచ్చేస్తుంది. అదేలేండి. ఇది 1.5 మీటర్. ఇది 1.5. చిన్నదైతే 80 సెంటీమీటర్స్ 80 అయితే మనకి 800 లో వచ్చేస్తుంది. 800 లో వస్తుంది. సూపర్. సో Cross- బల్క్ క్వాంటిటీ తీసుకునే వాళ్ళకి ప్రైజెస్ అలాగ ఉంటాయి మేడం. వేరే ఉంటాయి. కాంటాక్ట్ అయితే నేను చెప్తారు. చెప్తాను. ఓకే అండి. ఇవన్నీ ఖాళీ రీటైల్ కోసం. ఓకే. సో మనం లెహంగాస్ చేయించాం కదా, అది కూడా చూపిద్దామా? సో ఇది అక్కడ మెషిన్ మీద అవుతుంది కదండి, కొంచెం వర్క్లో మనం ఆపాం కదా అది. ఇది మనకి హ్యాండ్ వర్క్లో చేస్తే చాలా కాస్ట్, 50,000 అండ్ అబవ్. 50,000 అబవ్ ఉంటాయి. సో ఇదేంటంటే తన దగ్గర చాలా బడ్జెట్ ఫ్రెండ్లీగా వచ్చింది. ఇదంతా జరీ వర్కే ఇచ్చిందండి. మీరు కావాలంటే పైన కొంచెం కుందన్ వర్క్ అది యాడ్ చేయించుకోవచ్చు. ఇది లెహంగా అండ్ క్రాప్ టాప్ కలిపి 6,500 అవుతుంది. 6,500లో వస్తుంది. ఈ విధంగా మీకు లోపల కాటన్ లైనింగ్ వేసేసి ఇదంతా కూడా మనకి ఇట్లా కలీ స్టైల్ స్టిచ్చింగ్ అండి. సో ఇదొకటి ఆల్రెడీ స్టిచ్చింగ్ ఇప్పుడే అయ్యింది, తీసుకున్నాను. ఇంకొకటి స్టిచ్చింగ్లో ఉన్నది, ఇంకొకటి అవ్వంది, అన్నీ ఉన్నాయండి, చూపిస్తాను. ఇది మామ్ అండ్ డాటర్ కాన్సెప్ట్ కూడా ఉందండి మన దగ్గర. బేబీ కిడ్స్ కి కూడా చేస్తాను. కిడ్స్కి అయితే ఎంత పడుతుంది? కిడ్స్ కి అయితే అంటే కస్టమర్ రిక్వైర్మెంట్ బట్టి జర్దోసి ఈవెన్ ఎక్కువ టచ్ అప్స్ కావాలి అంటే దాన్ని బట్టి. సో మ్యానుఫ్యాక్చరింగ్ కాబట్టి కొంచెం రీజనబుల్గానే ఇస్తారు. ఇది ఫ్యాబ్రిక్ అండి. ఇప్పుడు అక్కడ మెషిన్ మీద పెట్టారు కదా, ఇలా పెట్టి వర్క్ అవుతుంది. సో దాన్ని ఇంకా కట్ చేసుకొని ఇది కలీ ప్యాటర్న్ లాగా ఫ్లేర్ వచ్చేటట్టు స్టిచ్ చేస్తారు. ఇది ఒకసారి ఓపెన్ చేసి చూద్దామా? సో దీంట్లో అయితే కామన్ కలర్స్ అన్ని 10-12 కలర్లు ఉంటాయి. కొంచెం హిట్ అయిందంటే రెడ్, మెరూన్, బ్లూ, ఇవేగా, క్రీమ్ కలర్. ఓకే. ఇలా మీరు ఏదైనా ఈవెంట్స్ కూడా చేయించుకోవాలి అంటే తనని కాంటాక్ట్ అవ్వచ్చు అండి. వెల్వెట్ మెటీరియల్. ఓకే. ఇది మనం ఎనీ ఫ్యాబ్రిక్ మీద చేసుకోవచ్చు మేడం. Okay. వెల్వెట్ అనే కాదు, ఏ ఫ్యాబ్రిక్ మీద అయినా సరే చేసిస్తాం. సేమ్ వర్క్. సేమ్ రా సిల్క్ మీద కూడా బాగానే రా ఉంది. సిల్క్ మీద ఇంకా లుక్ వస్తుంది. అవును. కాకపోతే వెల్వెట్ ఇప్పుడు ట్రెండ్ అవుతుంది కాబట్టి అవును. వెల్వెట్ మీదే బ్లౌజుల్లో కూడా వెల్వెట్ ని బాగా ప్రిఫర్ చేస్తున్నారండి. అంటే అదొక డిఫరెంట్ లుక్ అనమాట. ఫ్యాషన్ ఇట్లా చక్రం లాగా తిరుగుతూ ఉంటుంది కదా. సో ఇప్పుడు మళ్ళీ మనకి వెల్వెట్ ట్రెండ్ అనేది వచ్చింది. ఓకే. సో దీంట్లో ఏ కలర్ కావాలన్నా చేయించుకోవచ్చు. సో వీళ్ళ బొటిక్లో డిజైన్ అయిన కొన్ని డ్రెస్సెస్, ఫ్రాక్స్ కూడా చూద్దామండి. జస్ట్ శాంపిల్గా చేసి పెట్టారు. ఇలాంటి మగ్గం వర్క్ హెవీ బ్రైడల్ కలెక్షన్ కూడా చేయిస్తారండి. సో ఇక్కడ కొన్ని చేశారు. ఇప్పుడు చెప్పండి దీని గురించి. ఇప్పుడు ఇది చాలా ట్రెండ్ లో ఉంది కదా, బటర్ఫ్లై ఎంబ్రాయిడరీ వర్క్ అవును. అనేది. అందరు కూడా చాలా ప్రిఫర్ చేస్తారు ఈ డిజైన్ అనేది. సో ఇది కస్టమర్ ప్రిఫరెన్స్ కోసం అని చెప్పేసి చేయించింది. Okay. Order ప్రకారం రెఫరెన్స్ చేసి పెట్టారు. చేసి పెట్టాం, రిఫరెన్స్ ప్రకారం చేసి పెట్టాం డెమో కోసం అని. యా. సో దీన్ని చూసి మామ్ అండ్ డాటర్ కాంబో కూడా మనకి ఆర్డర్ వచ్చింది. ఓకే. ఎంత పడుతుందండి ఈ ఫ్రాక్? సింగిల్ ఫ్రాక్ అయితే కస్టమర్ రిక్వైర్మెంట్ ని బట్టి చూస్ చేసుకున్న గేరా లెంత్ ని బట్టి కాస్టింగ్ ఉంటుంది. ఓకే. ఇదైతే ఎంత పడుతుంది అంటే ఎవరైనా చేయించుకోవడానికి? మామ్ అండ్ డాటర్ 2 కాంబో కలిపి 3,500 దాకా అవుతుంది. 3,500లో మంచి డిజైనర్ డ్రెస్ వచ్చేస్తుంది. మోమన్ డాటా Actually ఇది కూడా మగ్గం వర్కే. బయట మనకి ట్రెండ్ అయిన డిజైన్స్ అన్ని మగ్గం వర్క్ లో అయినాయి. ఇది మనకి మిషన్ ఎంబ్రాయిడరీ ప్యాచెస్. అవును. సో అన్ని ఇక్కడ ఫ్యాబ్రిక్ అవైలబిలిటీని బట్టి ఏ కలర్ కావాలంటే కలర్ చేయిస్తారు. ఇది బేబీది 10-12 ఇయర్స్ దాకా కూడా అదే ప్రైస్ లో ఉంటుంది. ఓకే. ఏ కలర్ కావాలంటే చేయించుకోవచ్చు అండి. కావాలంటే అంటే స్టిచ్చింగ్ కూడా బాగుంది. స్టిచ్చింగ్ ఫినిషింగ్ బాగుంటుంది. మాస్టర్స్ ఉన్నారు కదా. ఓకే. ఇలా వచ్చేసింది. సో ఇది ఇంకొన్ని ఫోటోషూట్ స్పెషల్ డ్రెస్సెస్ ఇవి. సో ఇలాగా మొత్తం ప్లీట్స్ లాగా పెట్టి చేశారండి. ఇక్కడంతా కొంచెం ట్రాన్స్పరెంట్ ఇచ్చి ఇది మనకి ఎలాస్టిక్ పెట్టారు. ఇలాంటి డ్రెస్సెస్ అయితే ఎంత ఛార్జ్ ఉంటుందిరా? ఆహా. ఓకే. రెంటల్స్ ప్లానింగ్లో ఉన్నారట. సో కొన్ని ఇట్లా స్టిచెస్ పెట్టారు. మీరు కూడా ఏదైనా స్టిచ్ చేయించుకోవాలి అనుకుంటే చేయించుకోవచ్చు. సో ఇంకొక వావ్ డిజైనర్ డ్రెస్ అండి. ఇలా వచ్చేసింది. ఇక్కడంతా ఈ స్టిచ్ ఎట్లే ఉంటుందారా? సేమ్ ఇంతే ఉంటుంది. ఓకే. ఇలా ఫ్రిల్స్ వచ్చేస్తుంది. ఇక్కడ మనకి మల్టీ కలర్ వచ్చిందండి. కింద కూడా ఈ ఫ్రిల్ ఇచ్చారు చూడండి.
ప్రెసెంట్ ఇప్పుడు ఇవి చాలా ట్రెండింగ్ లో ఉన్నాయి కదా, మెటర్నిటీ షూట్స్ కోసం కానీ ఆ. ప్రీ వెడ్డింగ్ షూట్స్ కానీ యా ఇట్లా ప్రిఫర్ చేస్తున్నారు. సో ఇవి డెమోకి మాత్రమే స్టిచ్ చేసి పెట్టాము, అంటే మన దగ్గర ఇలాంటి డిజైన్స్ కూడా అవైలబుల్ ఉంటాయని చెప్పేసి. ఓకే ఓకే. సో ఇంకా ఫ్యూచర్లో మేబీ రెంటల్స్ కూడా ప్లాన్ చేస్తున్నారట, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అడగండి. ఓకే. ఇవి అప్రాక్సిమేట్గా కుట్టించుకోవాలంటే ఎంత అవుతుంది ప్రైస్? 3,500లో వచ్చేస్తుంది, రీజనబుల్ ప్రైస్. ఓకే. ఇది ఇది ఒకటి వచ్చేసి పార్టీ వేర్. ఓకే. సింపుల్ కాక్టైల్ పార్టీస్కి అలా మెగా స్లీవ్స్తో ఇచ్చారండి. ఇక్కడంతా కూడా పింటెక్స్ చేశారు. ఓకే నైస్, ఈ డీటెయిలింగ్ కూడా చూడండి ఎంత చాలా బాగుంది. పర్ఫెక్ట్ గా ఉంది అంటే. అంతా మొత్తం నీట్గా ఐరనింగ్ స్టిచ్చింగ్ ఉంది. ఎస్. ఓకే. ఇంక బ్యాక్ కూడా ఇలా వచ్చేసిందండి, డీప్ నెక్. ఇదైతే ఎంత పడుతుందిరా? ఓన్లీ స్టిచ్చింగ్ ఛార్జ్ 1,800, బట్ నీట్గా ఉందండి స్టిచ్చింగ్, చాలా బాగుంది. నెక్స్ట్ వెరైటీ చూద్దాం. ఇది పెట్టడం కాబట్టి ఓకే ఓకే. యాక్చువల్గా ఇది సెలబ్రిటీ కోసం అని చెప్పేసి డిజైన్ చేశాను. ఇట్లా కాదు ఆపు. షోల్డర్ ఇట్లా పట్టుకుంటే డిజైన్ చేస్తాం. షోల్డర్ ఇట్లా వస్తాం. ఇలానా? ఇట్లా ఓకే. సో వదిలేసారా? ఓహో ఇట్లా ఇట్లా వెళ్ళిపోయిద్దా? వదిలి. సో నెక్స్ట్ వచ్చేసి ఇది హాఫ్ షోల్డర్ డిజైన్ అండి, అంటే మనకి ఈ షోల్డర్ మీద పోయేసి ఇలా వస్తుంది. ఇది ఫ్యాబ్రిక్ ఏంటండి? రా సిల్క్, సింపుల్గా ఓన్లీ ప్యాటర్న్ అనమాట, ఓవర్ డిజైనింగ్ ఏమి ఉండదు. ఎలాంటి ఈవెంట్స్ బాగుంటుందండి ఇది? యాక్చువల్గా సెలబ్రిటీస్ ఎక్కువ వాడతారు మేడం. మ్మ్. ఎక్కువ సెలబ్రిటీస్ మెయిన్ ప్రిఫర్ చేస్తారు కదా. అవును, సో ఇది ఒక సెలబ్రిటీ కోసం చేశారా? సూపర్. సీరియల్ వాళ్ళకి చాలా మందికి వీళ్ళు ప్రొవైడ్ చేస్తారటండి. సో ఇది లైక్ ఇప్పుడు ఎవరైనా స్టిచ్ చేయించుకోవాలి అనుకుంటే మొత్తం ఫ్యాబ్రిక్ అండ్ స్టిచ్చింగ్ కలిపి ఎంత పడుతుందా? స్టిచ్చింగ్ చార్జెస్ అయితే 2,000-3,000 దాకా పడుతుంది. 3,000 వరకు. దాంట్లో ప్యూర్ రా సిల్క్, సెమీ అలా ఉంటాయి కదా. ఓకే. ఇదండి నారాయణపేట కాటన్. కింద పట్టు బార్డర్ తోటి. ఓకే, మంచి కలర్ కాంబినేషన్. చిన్న ప్యాడ్స్ ఇచ్చారు, ఇక్కడ ఇలా డిజైనింగ్ వచ్చేసింది. సమ్మర్ ఈవెంట్స్కి బాగుంటుంది, ఈవినింగ్ పార్టీస్కి కానీ డే పార్టీస్కి కానీ. ఎంతండి ఇది? ఇది మనకి 2,500 దాకా పడుతుంది. ఓవరాల్ డ్రెస్సా? అవునండి. ఓకే, బాగుంది, నీట్గా ఉందండి. స్టిచ్చింగ్ మాత్రం చాలా పర్ఫెక్ట్ ఉంది. అది కూడా మనకి బాక్స్ ఫ్లీటింగ్ ఇచ్చారు, ఇక్కడంతా బాక్స్ ఫ్లీటింగ్ వచ్చింది. ఓకే. నెక్స్ట్ ఇది వచ్చేసి మీకు ఓకే. సో ఇది ఫ్యాబ్రిక్ ఏంటండి? యా, కొంచెం డిఫరెంట్గా ఉంది, మెత్తగా కాటన్ ఫీల్ ఉంది. ఇలా టైర్ స్టైల్ డిజైన్ అండి. ఇక్కడ మనకి బెలూన్ స్లీవ్స్ ఇచ్చారు, బ్యాక్ ఏమో మనకి ఇట్లా జిప్పర్ వచ్చేసింది. ఓకే. నెక్స్ట్ ఇది కూడా రా సిల్క్ మెటీరియల్లోనే ఫ్యాబ్రిక్ ఇది కస్టమర్ది మేడం. కస్టమర్కి మీరు స్టిచ్చింగ్ చేసి ఇచ్చారు. క్రాప్ టాప్ అవుతుందా? ఓకే. నెక్స్ట్ డిజైన్ చూద్దాము. ఇది హాఫ్ సారీనా అండి? ఓకే. సో ఇది శారీతో చేసుకున్నట్టున్నారు. స్టిచ్చింగ్ ఛార్జ్ ఎంత ఛార్జ్ చేశారండి? ఓకే, విత్ ప్యాడ్స్ తోటి. ఓకే, ఫిట్టింగ్ అది బాగుంది కదా, నీట్గా ఉంది. ఓకే. నెక్స్ట్ వన్, ఇది మన దగ్గర ఫ్యాబ్రికేనా? సో ఈ సెట్ ఎంత అవుతుందండి? నారాయణపేట. హాఫ్ సారీస్ దొరుకుతాయా మరి మన దగ్గర? కొంతమంది జార్జెట్ ఇష్టపడతారు, కొంతమంది అందుకోసం అనేది పెట్టలేదు ఇంకా. యా. సో ఈ స్టైల్ దీన్ని ఏమంటారండి? ఓకే. ఈ ఈ కాలర్ని ఏమంటారు? షర్ట్ కాలర్. ఓకే ఓకే. సో ఆర్గాన్జా ఫ్యాబ్రిక్. గేరా వస్తుంది లెహంగా, ప్రతి లెహంగా యా. గేరే ఎక్కువ తీసుకుంటే బౌన్సీగా ఉంటుంది. కస్టమర్ సాటిస్ఫాక్షన్ కోసం అంటే మనం క్వాలిటీ వాడతాం. ఓకే అండి. నెక్స్ట్ వన్. సో ఇలా మీకు బొటిక్ సర్వీసెస్ కూడా ఉన్నాయి. ఈ విధంగా మగ్గం వర్క్ చేయించి ఒక హాఫ్ సారీ అది సెట్ చేశారండి. ఇది కూడా శారీతో డిజైన్ చేయించుకున్నారా క్లయింట్? అవునండి, శారీ వాళ్ళే తీసుకొచ్చి. ఓకే. సో మీరు లెహంగా అండ్ బ్లౌజ్ స్టిచ్ చేశారు. ఛార్జెస్ ఎంత అండి? 1,800. ఈ విధంగా మీకు బొటిక్ సర్వీసెస్ కావచ్చు, అలా హెవీ కంప్యూటరైజ్డ్ ఎంబ్రాయిడరీ, మగ్గం వర్క్స్ అన్నీ కూడా బెస్ట్ ప్రైజెస్లో చేస్తారు. ఫైనల్గా ఏమైనా చెప్తారా అండి వ్యూవర్స్కి? ఇప్పుడు బయట చాలా బొటిక్స్లో అయినా సరే, ఎక్కడైనా సరే చాలా ఎక్కువ కాస్ట్ ఉంటుంది. సో అలా కాకుండా అందరికీ రీజనబుల్గా ఉండాలి ప్రైజెస్ అని
ఒక శారీ ఇచ్చినా ఇవ్వకపోయినా మాకు ఈ టైప్లో కావాలి అని జస్ట్ వాళ్ళు ప్రిఫర్ కోసం ఒక పిక్ చూపిస్తే అది మొత్తం కూడా మనం సెట్ చేసి హాఫ్ శారీ కానివ్వండి, బ్లౌజ్ కానివ్వండి, కింద లెహంగా కానివ్వండి, అన్ని సెట్ ఫుల్ ఆఫ్ ది సెట్ ప్రిపేర్ చేసి ఇక్కడ నుంచి మనం స్టిచ్చింగ్ కాస్ట్తో పాటు వాళ్ళకి డెలివరీ చేయడం జరుగుతుంది. ఏంటంటే యూఎస్ యూకే వాళ్ళకి కూడా చేస్తున్నారు. గుడ్ అండి. సో అన్ని ప్రైసెస్ రీజనబుల్ ఉంది. వర్క్ నీట్గా అంటే వీళ్ళు ఇన్ హౌస్లో ఉండి చేయించుకుంటున్నారు. సో యూఎస్ యూకేలలో బుటిక్స్ రన్ చేసే వాళ్ళు కూడా అలా బల్క్ క్వాంటిటీలో స్టిచ్చింగ్ ఏదైనా మీరు చేయించుకోవచ్చు అండి. ఇప్పుడు ఇది ఉంది బటర్ఫ్లై ఫ్రాక్, ఇలాంటివి తను రీజనబుల్గానే చేసి మీకు స్టిచ్చింగ్ కూడా చేసి మీకు కొరియర్ చేసేస్తారు. అక్కడ మీరు హ్యాపీగా సేల్ చేసుకోవచ్చు. సో ఈ కాన్సెప్ట్లో ఆలోచించండి. ఇంకేదైనా ట్రెండీ డిజైన్ ఫోటో ఇచ్చేసి చేయించమన్నా కూడా వాళ్ళు రీజనబుల్గా మీకు చేయించి పంపిస్తారు. థ్యాంక్ యూ అండి. ఆల్ ద వెరీ బెస్ట్ బోత్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.